హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియో అనేది పూర్తిగా చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. అన్న మాకు ఈ లొకేషన్ వెహికల్ అంటూ చూడు, అన్న మాకు ఆ లొకేషన్లో వెహికల్ అంటూ చూడని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే క్లారిటీగా ఉంటుందన్నమాట. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది తెలిసిద్ది అనమాట. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. మహీంద్రా 575 డిఏ బండి 2012 మోడల్ వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అవుతుంది. 12 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. తక్కువ ప్రైజ్ అయితే చెప్తున్నారు. ఎక్కడ మిసుకోకుండా చూసి వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ నచ్చితేనే. ఓకేనా. వెహికల్ వచ్చేసి 2012 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 45 హెచ్పీతో వస్తున్న వెహికల్ అనమాట. హెచ్పీ చూసుకుంటే 45 హెచ్పీతో ఉంది. అలాగే టైర్లు కానీ ఇంజిన్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ వచ్చేసి మనకి 2,35,000 మాత్రమే చెప్తున్నారు వాండర్ అనేది. 2,35,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి ఎవరైనా వెళ్ళి చూసి తీసుకునే వాళ్ళకైతే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. మహీంద్రా వెహికల్స్ తక్కువ ధరలో ఏమన్నట్టు చూడండి సార్ అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి మహీంద్రాలో 575 డిఏ బండి 2012 మోడల్. ప్రైస్ వచ్చేసి 2,35,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి. ఈ యొక్క అమౌంట్ కన్నా తక్కువగా మీకు వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటారో దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. అంతేగాని మీరైతే లాస్కి అయితే అడగమాకండి. అతను అయితే అస్సలు ఇవ్వను కూడా ఇవ్వడం అనమాట లాస్కి అయితే. ఓకేనా. వెహికల్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నసరాపేట మండలం పక్కన విలేజ్లో అవుతుందన్నమాట. అంటే ఇది పల్నాడు డిస్టిక్లో నసరాపేట మండలం పక్కన మనకి విలేజ్లో అవుతుందన్నమాట. ఈ యొక్క విలేజ్ వచ్చేసి ఇంకుర్తి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. పల్నాడు డిస్టిక్ పక్కన మనకి ఇంకుర్తి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. లొకేషన్ తెలిసిన వాళ్ళు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. వెళ్ళి చెక్ చేసుకోమంటే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ యొక్క వెహికల్ గురించి. ఓకేనా. ఇలాంటి మరిన్ని ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. జాండీర్ వెహికల్స్ ఉన్నాయి, ఐచర్ వెహికల్స్ ఉన్నాయి, సోనాలికా వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఆన్లైన్ మీద దాని మీద అయితే ట్యాప్ చేయండి. మన ఛానల్లో వచ్చి ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడడానికి అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి వెళ్తే అందరికీ జై హింద్.